సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ విద్యార్థుల చిరకాల స్వప్నం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక, మా అందరం కూడా కోరుకున్న IIIT మహబూబ్ నగర్ కేటాయింపబడడం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ టెంపరీ అకామిడేషన్ కోసం, ఇన్స్టిట్యూట్ కోసం రెడ్డి బాయ్స్ హాస్టల్ని IIITకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాస్టల్ యాజమాన్యం కూడా ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కాబట్టి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా 210 మంది విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ చేయబోతూ ఉన్నారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, హాస్టల్ రూమ్స్ కావచ్చు, తర్వాత క్లాస్ రూమ్స్ కావచ్చు, వంటగది కావచ్చు, మెస్ కావచ్చు, లేదా అవుట్డోర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా అత్యుత్తమైన నాణ్యతతో కూడిన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. అందుకే అప్రోచ్ రోడ్ కూడా మన బైపాస్ రోడ్డు నుంచి కూడా అప్రోచ్ తీసుకొని డైరెక్ట్ యాక్సెస్ దీళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారిని కూడా పిలిచినాం. అన్ని రకాలుగా ఈ టెంపరీ అకామిడేషన్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఈ క్యాంపస్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వీలైతే ముడా నుంచి కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ ఈ చుట్టుముట్టు వర్క్స్ అన్ని కూడా చేయించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులను కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు రోజు పేరెంట్స్, స్టూడెంట్స్ ఇక్కడ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్ 22 నుంచి మొదలవుతాయి. ఆ ఓరియంటేషన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ క్లాసెస్ 1-2 రోజుల నుంచి మొదలవుతుంది. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా మెరిట్ ప్రకారంగా ఇక్కడ స్టూడెంట్స్ని ఎంపిక చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా ఆ విద్యార్థులను ఇక్కడ అకామిడేట్ చేసి ఇక్కడే ఎడ్యుకేషన్, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఏర్పాటు కూడా ఇక్కడే చేసినాం. హాస్టల్ ఫెసిలిటీ ప్లస్ టీచింగ్ రెండు కూడా ఒకటే క్యాంపస్లో ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేస్తారు, చదువు మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది. మిగతా విషయాలకు బయటికి పోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వ్యవస్థలను, ఏర్పాట్లను ఇక్కడ మేము దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి చేస్తూ ఉన్నాం. 22వ తారీఖు ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయి. దానికి వైస్ ఛాన్సలర్ గారు, IIIT వైస్ ఛాన్సలర్, వాళ్ళ ప్రొఫెసర్స్ అందరూ వస్తారు. దాని తర్వాత రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇది తాత్కాలికమైన అకామిడేషను. తర్వాత పూర్తి స్థాయి బిల్డింగు మన దివిటిపల్లి దగ్గర 42 ఎకరాలు అక్కడ కేటాయించడం జరిగింది. బెంగళూరు హైవే కానుకొని అక్కడ మనకు ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని అక్కడ శంకుస్థాపన చేస్తాం. దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాల కాలంలో మొత్తం బిల్డింగ్స్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు టెంపరీ అకామిడేషన్గా టెంపరీ టీచింగ్ ఫెసిలిటీ మొత్తం కూడా ఈ రెడ్డి బాయ్స్ హాస్టల్ నుంచి జరుగుతుంది.